Hi guys, good evening. This is Kaushik Sagar from Sri Ganesha Vlogs. ఇవాళ వీడియో యాక్చువల్లీ టూ బేసిక్ కాన్సెప్ట్స్ మీద చేస్తున్నాను. మనకు రీసెంట్లీ జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద నేను చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ పర్టికులర్ పేరెంట్స్ అండ్ పిల్లల మీద లింక్ ఉంది, అండ్ ఒక మెన్ అండ్ ఉమెన్ మధ్యలో కూడా లింకప్ అయి ఉంది మనకు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వీడియో నేను ఎప్పుడు కూడా వీడియో చేసిన సొసైటీలో రిలేటెడ్ వీడియోస్ చేస్తూనే ఉంటా, అండ్ దాని బేసిస్ మీదనే నా వీడియోస్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ వాట్ ఐ వాంట్ టు గివ్ ద మెసేజ్ టు ద పర్టికులర్ సొసైటీ, ద థింగ్స్ ఆర్ ఈస్ దట్ what I should give, because everyone knows everything, but instead of that also they are doing the wrong things which they should not do. Right, a lot of people say that after corona we have been addicted to the mobile phones and all those, so all those things are rubbish yaar. ఏ పర్సన్ అయినా ఏ థింగ్ కైనా ఎడ్యుకేట్ కావాలి అంటే మాట్లాడితే ఒక పర్టికులర్ టాపిక్ పట్టుకొని మేము దానికి ఎడ్యుకేట్ అయినాము, మేము ఇదైనాము. ఎవడో ఎడ్యుకేట్ అవుతాడు? ఎప్పుడు కరోనా ముందు మొబైల్ ఫోన్సే లవ్వా? మొబైల్ ఫోన్స్ చేతిలో ఎవ్వరు చేతిలో మొబైల్ ఫోన్స్ లేవా? అసలు మొబైల్ ఫోన్ కరోనా తర్వాతనే ఇన్వెన్షన్ అయ్యిందా? కరోనా అప్పుడు ఇన్వెన్షన్ అయిందా? కరోనా తర్వాత ఇన్వెన్షన్ అయిందా మొబైల్ ఫోన్స్? నాకు తెలిసి ఎడిసన్ కూడా కరోనా తర్వాత బల్బ్ కనిపెట్టిండే. అంతకుముందు థామస్ ఎడిసన్ బల్బ్ కనిపెట్టి అందరూ పాత జమానాలాగా ఆ క్యాండిల్ లైట్ శాండ్లైర్ పెట్టుకొని నీటి దీపాలు సాయిబాబా లాగా నీళ్ళతో దీపాలు ముట్టించుకొని బతికే వాళ్ళేమో. ఏం మాట్లాడుతున్నారు అసలు? అంత వేస్ట్ మాటలు, వేస్ట్ కథలు. కానీ సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది యాక్చువల్లీ చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి. ఇన్స్టాగ్రామ్లో ఒక వైఫ్ ఒక అబ్బాయిని కలిసి అతనితో చాటింగ్లో చేసి అతనితో రిలేషన్షిప్లో ఉండడము, అండ్ దట్ ఉమెన్ హ్యాస్ ఆల్రెడీ గాట్ మ్యారీడ్ టు అనదర్ పర్సన్, షీ హ్యాస్ సమ్ చిల్డ్రన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అండ్ వితౌట్ హ్యావింగ్ నో షేమ్ అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. నాకు పెళ్ళి అయింది, ఒక మంచి పెళ్ళి అంటే అసలు పెళ్ళి అంటే ఏంటి ఇది? అసలు ఎంత జెన్యూన్ రిలేషన్షిప్. ఇంతకుముందు కూడా నా వీడియోలో నేను చెప్పాను ఏమని, వాట్ ఐ టోల్డ్, మ్యారేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రిలేషన్షిప్, a genuine relationship where a wife is being totally and committed related to a person called husband, and in the same manner husband is also a same genuine is related to the wife అని. మరి అలాంటి టైంలలో, మరి అసొంటి టైంలలో నాకు విషయం చెప్పండి మీరు అందరు కూడా. మరి అటువంటి టైంలలో ఇలాంటి పనులు చేయడం ఎక్కడిది? మీరు ఎంత జెన్యూన్గా ఉన్నారు? మీరు ఎంత సిన్సియర్గా థింగ్స్ చేస్తున్నారు చెప్పండి? హౌ మచ్ యు ఆర్ బీయింగ్ రిలేటెడ్ టు దిస్ థింగ్స్? మీకు జెన్యూన్షిప్ లేదు, రిలేషను సరిగా లేదు, థింగ్స్ సరిగా లేదు. మీరు ఎక్కడో సోషల్ మీడియాలో ఎవరితోనో చాటింగ్లు చేసుకుంటా వానికి కమిటెడ్ అయ్యి వానితో అడ్డమైన పనులు చేసి ఇది చేసుడు, ఇవి కాదండి థింగ్స్. నేను అలానే నేను అమ్మాయి ఒక్కరినే అనట్లేదు. ఇటు అమ్మాయి సరిగా లేరు, అటు అబ్బాయి సరిగా లేరు. మ్యారేజ్ అనే రిలేషన్షిప్ ఒక జోక్ అయిపోయింది. సీరియస్గా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకేమో మ్యాచెస్ రావు, టైంపాస్ చేసే వాళ్ళకేమో 1, 2, 3, 4 అవి కాలేజ్ ర్యాంకులు చెప్తారు చూడండి, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, ఇవి ర్యాంకులు చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలలో. అట్లా ఏందో పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు. మరి పేరెంట్స్ కూడా ఇలా ఇస్తారు. ఎవడైతే జెన్యున్గా చేసుకోవడమంటో కొంత క్వశ్చన్లు, అదేదో ఐఏఎస్ ఎగ్జామ్కి, ఐపీఎస్ ఎగ్జామ్కి, లేదు అంటే బ్యాంక్ ఇంటర్వ్యూలలో కూర్చొని క్వశ్చన్స్ అడిగినట్టు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుడు, ఏదో బ్యాంక్ లోన్ కోసము ఎంక్వైరీలు చేసినట్టు ఎంక్వైరీలు చేస్తాడు. మరి మోసాలు చేసే నా కొడుకులకు పిల్లలు ఇస్తాకేమో ఎంక్వైరీ ఉండదు, క్వశ్చన్లు అడగరు, ఏమడగరు. వాడు ఏవో అడ్డమైన అన్ని డాక్యుమెంట్లు చూపెట్టి మోసాలు చూపెట్టగానే వాడు మహారాజు అయిపోతాడు పెద్ద. మంచోళ్ళకి మాత్రం పెళ్ళి. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దాట్ ఎవరైతే మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో, నేను ఏం చేస్తున్నారు అసలు? మీరు ఎంత జెన్యూన్గా ఉన్నారు? ఎందుకు చేసుకుంటున్నారు? ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే, ఇక్కడ మనిషి ద పర్సన్, మగవాడు ఉండని ఆడవాడు ఉండని, ద పర్సన్ హూ ఈజ్ మ్యాన్ ఆర్ ఉమెన్ హూ ఆర్ డూయింగ్ దిస్, ఇన్ బిట్వీన్ ద చిల్డ్రన్ ఆర్ గెటింగ్ సఫర్డ్. చేసుకోకండి, మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి, అవసరం లేదు. మీరు పెళ్ళిళ్ళే చేసుకోకండి. మీరు చేసుకొని పిల్లల్ని కానీ పిల్లల జీవితం నాశనం చేసే హక్కు మీకు ఎవ్వరు ఇవ్వలేదు. ఈవెన్ ద గాడ్ ఆల్సో నాట్ గివెన్ ద థింగ్. అరే మీరు ఒక రిలేషన్షిప్లో వచ్చి పిల్లల్ని కానీ ఇచ్చేసి వాళ్ళని జీవితాంతం మంచి చూసుకోవాల్సింది పోయి వాళ్ళని జీవితాలు నాశనం చేసిపోతారా? మీకు ఎవడిచ్చిండండి హక్కు? ఎక్కడికి వెళ్ళి వచ్చింది? హూ హ్యాస్ గివెన్ ద రైట్ టు డెస్ట్రాయ్ ద అదర్ పీపుల్స్ లైఫ్?
మీకు పిల్లలు పుడితే మీరు ఇష్టం ఉన్నట్టు మీరు చేసుకుంటూ ఇది చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారా? ఇది ఇప్పటినే కాదు, చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఒక పర్సన్కి పెళ్ళి ఇష్టం ఉండదు, ఇంకో పర్సన్ని మ్యాచ్ వస్తే ఆ మ్యాచ్ చేసుకుంటా అని చెప్పి మోసాలు చేసుకుంటూ తిరుగుతారు. మళ్ళీ తర్వాత పెళ్ళి చేసుకుంటారు. దాని తర్వాత ఇంకో ఉమెన్తో రిలేషన్షిప్ నడుపుతారు. మళ్ళీ తర్వాత ఆ ఉమెన్ని కొట్టడము, తిట్టడము, సిగరెట్తో కాలవడము, కాళ్ళతో కొట్టడము, ప్రెగ్నెంట్ ఉందని చూడకుండా కాళ్ళతో కొట్టడము, మళ్ళీ తర్వాత బెల్ట్తో కొట్టడము, మా ఆడవాళ్ళని జుట్టు తీసుకుపోయి మొల్లలకేసి గుద్దడము, మెట్ల మీదకి లాక్కురావడం. ఏంది ఇదంతా? ఏంది? ఏం చేస్తున్నారు? మీకు ఇష్టం లేని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు? వై యు ఆర్ మ్యారింగ్ యువర్ సెల్ఫ్? ఇవన్నీ మీకు ఇష్టం లేకపోతే చేసుకోమే. మీరు వేరే అమ్మాయిలను ప్రేమిస్తే వాళ్ళ పేరెంట్స్ ఇవ్వకపోతే మీ మీ మదర్ ఎవరో ఇచ్చి పెళ్ళి చేసిందని చెప్పి ఆమె మీ దగ్గర చూపిస్తారా? మరి ఎందుకు చేసుకున్నారు పెళ్ళి? చేసుకోకండి. ఇలాంటి చాలా థింగ్స్ ఉన్నాయి, ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. అప్పుడు అలాంటివి జరుగుతాయి. ఇప్పుడేమో ఈ ఫోన్లలో చూసి వీటితో చాటింగ్ చేసి, వాటితో చాటింగ్ చేసి, ఇది చేసి, అది చేసి వాటితో తిరుగుతారు. ఇంకో థింగ్ ఉంది ఇందులో. పిల్లలు, నేను నెక్స్ట్ టాపిక్ మీద వస్తున్నాను, మళ్ళీ ఫస్ట్ టాపిక్ మాట్లాడతాను. పిల్లలకి మార్నింగ్ స్కూల్కి పోతే స్కూల్లోనే ట్యూషన్ 9 o'clock దాకా. ఎందుకు 9 o'clock దాకా పిల్లలు ఇంట్లో ట్యూషన్లలో ఉండాలండి? మీ మొగోళ్ళతో రామాయణాలు, రంగకథలు నడుపుతాంక, రంగుల రత్నం నడుపుతాంక. మీ హస్బెండ్స్ 10 గంటల దాకా రావద్దు, మీ పిల్లలు 9 గంటలు రావద్దు. మీరు కూర్చొని ఫోన్లలో చాటింగ్లు చేసుకుంటా పట్ట కొట్టుకుంటా మీరు చాటింగ్లు చేసుకుంటా మొగోళ్ళతో రిలేషన్షిప్లు నడుపుతాంక. ఆ మొగోళ్ళని ఇంట్లో పిలుచుకొని ఇది చేయడానికి. నేను అందరూ ఆడవాళ్ళని అనట్లేదు, మొగోళ్ళు కూడా ఇట్నే చేస్తున్నారు. చాలామంది హస్బెండ్స్ కూడా ఇలాగే ఉన్నారు. అటు అబ్బాయి తప్పు ఉంది, ఇటు అమ్మాయి తప్పు ఉంది, ఇద్దరిది తప్పు ఉంది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎ ఉమెన్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎ మెన్. ఆల్ ఉమెన్ ఆర్ నాట్ లైక్ దట్, ఆల్ మెన్ ఆర్ నాట్ లైక్ దట్. ఇక్కడ ఒకరినొకరు మోసాలు చేసుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. పిల్లలు 9 గంటల దాకా ట్యూషన్లు ఉండాలంటే వీళ్ళు ఇంట్లో 3 పిల్లలు కథలు పడుకుంటూ ఒకరికొకరు తెలకుండా రూమ్లలో గొల్లాలు పెట్టుకొని ఇక చేస్తూ ఉంటారు చాటింగ్లు. వాడు అక్కడికి వెళ్ళి వస్తాడు, ఇక్కడికి వెళ్ళి ఒకడు వస్తాడు. ఇంకొన్ని రోజులు అయితే సొరంగాలు దూకొని సొరంగాలలోకి వెళ్ళి సొరంగాలలో కూర్చొని రిలేషన్షిప్లు నడుపుతారు. ఈ పాతకాలంలో రాజులు పెట్టుకుంటుండే చూడండి, ఎవరైనా ఎనిమి వస్తే సొరంగాల్లోకి వెళ్ళి పారిపోతుండే. ఎక్కడ మన గోల్కొండ కోట నుంచి ఆ కాశీ దాకా ఉందంట ఏదో సొరంగము. అట్లా మొత్తం సొరంగాలు దోకొని సొరంగాలలో కూర్చొని చేసుకోండి. ఇప్పుడు మనకి యూట్యూబ్లలో కూడా చూపిస్తారు, ఆ కేవ్ మ్యాన్ వాళ్ళు సొరంగాలలో ఇల్లులు అవన్నీ కడుతూ ఉంటారు. అట్లా సొరంగాలలో కూర్చొని చేసుకోండి రిలేషన్షిప్లు. గోడల్లో ఇంకొక రూమ్లు కట్టుకొని గోడ తవ్వి దాన్ని ఇంకొక రూమ్ చేసుకొని అందులో కూర్చొని రిలేషన్షిప్లు నడపండి. ఈ సోది కాకపోతే మీరు చేసే పనుల వల్ల అటు అమ్మాయి కానీ ఇటు అబ్బాయి కానీ ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో ఇన్ బిట్వీన్ ద చిల్డ్రన్స్ లైఫ్ ఆర్ గెట్టింగ్ స్పాయిల్డ్, దేర్ ఎడ్యుకేషన్, దేర్ ఫ్యూచర్ ఈస్ బీయింగ్ డెస్ట్రాయిడ్. వాళ్ళు ఈ రోడ్ల మీద వాడి బిచ్చం అడుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. ఇటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ వల్ల ఒక హస్బెండ్కి ఒక వైఫ్ లేకుండా అవుతుంది, ఒక పిల్లలకు తల్లి లేక అవుతుంది. ఒక వైఫ్ హస్బెండ్ని పోగొట్టుకుంటుంది, ఒక పిల్లల తండ్రిని పోగొట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు అసలు? మీరు ఏమి చేస్తున్నారు? ఎక్కడ ఉంటుంది సొసైటీ? అసలు ఏడిపోతుంది? మహానుభావుడు శ్రీ బ్రహ్మం గారు ఆయన చెప్పిన విధంగా జరిగి దానికి మంచిగా ఒక రూట్ చేస్తున్నారు. అది అంటాం చూడండి, ఒక వర్షాకాలము నీళ్ళు అదేమంటారు, వర్షాకాలము వర్షం పడేటప్పుడు నీళ్ళు కొండ మీదకి వెళ్ళి అదేమంటాము, నాకు పేరు గుర్తు రావట్లేదు, వాటర్ ఫాల్ చేయడానికి ఆ వర్షం పడుతున్నప్పుడు ప్రెషర్గా వాటర్ వచ్చి ఒక రాక్ని మొత్తం కోసేసి వాటర్ ఫాల్ని చేస్తుందంట చూడండి. అట్లా మీరు మొత్తం ఆయన చెప్పిండారు కదా అని అదే పనులు చేసుకుంటా ముంగట్టుకుపోతున్నారు. అంటే ఆయన చెప్తే చేయాలని రూల్ ఉందా నాకు అర్థం కాదు. ఒకవేళ జరిగిందే అనుకో, అయ్యో తప్పు, నేను ఏం చేస్తున్నా, నాకు మొగుడున్నాడు, నాకు తాళి కట్టిన భర్త ఉన్నాడు అని అనుకోవాలి. మొగుడైనా నేను ఒక భార్యకు కమిటెడ్గా ఉన్నా, నేను ఈ తప్పు చేయకూడదు, నేను ఎందుకు చేస్తున్నా, అసలు ఏంటి అని ఆలోచించాలి. అంతేగాని ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తూ, ఇలాంటి కైండ్ ఆఫ్ ఇవన్నీ చేస్తూ ఏం చేస్తున్నారు అసలు? వాట్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ద సొసైటీ?
వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ గివింగ్ టు ద సొసైటీ? ఓల్డెన్ డేస్లలో కట్నాల కోసము, డౌరీ కోసము పెళ్ళాలను కొట్టుడు, లేదంటే ఫన్ కోసం అంట, టైంపాస్ కోసం పెళ్ళాలను కొడతారంట. ఒక మహానుభావుడు ఒక ఆడోని ముస్లిం ప్రేమించడో లేకపోతే ఎవరినో ఒకరు ప్రేమించడో, సారీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ క్యాస్ట్ గురించి అంటలేను, కానీ సారీ, నేను ఒక పర్సన్ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు, దాన్ని అయ్య దగ్గర మాట్లాడుకోనికి నా కొడుకుకి చేత కాదు, ఆయనకి వేస్ట్ కానీ ఆయనకి చేత కాదు, ఆ పిల్లకు పోయి చేత కాదు, ఆడేదో 2-3 సార్లు కాళ్ళల్లో దిప్పంగానే అదేమనుకుంటుంది, ఇంకి ఆస్తుంది ఇది ఉందని అనుకుంటుంది. అసలు నిజం తెలియగానే అది వీణు వదిలేస్తుంది, వీడు పెద్ద దేవదాస్ అయిపోతాడు, బాటిల్ పట్టుకొని చాలు కప్పుకొని దేవదాస్ అవుతాడు. మళ్ళీ ఇంకో దాన్ని పడతాడు, ఆఫీసులో ఇంకో దాన్ని బట్టి దాంతో రిలేషన్ నడుపుతాడు. ఇక్కడ సంబంధం వస్తే మా తల్లికి చెప్పనికి చేత కాదు, నా కొడుకులకి ఓల్డెన్ డేస్లలో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్. తల్లికి చెప్పనికి చేత కాదు, నేను అమ్మాయిని చేసుకొని నాకు ఇంకో అమ్మాయితో రిలేషన్ ఉందని వాళ్ళు చెప్పినా కూడా అది మంచి లేదని చెప్తే, లేదు నాకు ఇచ్చి చేయవా, నేను వచ్చేదాన్ని నేను నరకం చూపిస్తా అని ప్లానింగ్ వేసుకొని వచ్చిన అమ్మాయిని నరకయాత్రం పెట్టి వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ ఫ్యూచర్ నాశనం చేసి పడేస్తారు. ఏంది ఇదంతా నాకు అర్థం కాదు. ఓల్డెన్ డేస్లో ఇలా, ప్రజెంట్ డేస్లో ఇలా, ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో ఇంకెలా ఉంటుందో, మీరు రిమిక్స్ అవుతుందేమో, మొత్తం ఇది అది కలిపి ఉంటుందేమో. అండ్ ఇంకోల్డెన్ డేస్లో కట్నాల కోసం, కట్నం ఇయ్యలేదని కొట్టుడు, కట్నం ఇయ్యలేదని ఆడోళ్ళని నరకేతం పెట్టుడు, బెల్టులతో కొట్టుడు, కిరోసిన్ పోసి తగలబెట్టుడు. ఏంది అసలు? మన సమాజానికి మనం ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము? ఈ ఉన్న సమాజానికి మనం ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం? అసలు మన భూమి స్టార్ట్ అయినప్పుడు మనకు యుగాలు ఏంటి? అసలు సత్యుగం ఫస్ట్, తర్వాత త్రేతాయుగం, తర్వాత మహాభారతం యుగం, తర్వాత ఇప్పుడు కలియుగం. ఈ కలియుగం అయిపోయాక ఫ్యూచర్ జనరేషన్, మళ్ళీ సత్యుగం వస్తుంది. అసలు మహాభారతం యుగం ఏదైతే ఉందో ఆ మహాభారతం యుగము ఇది ఉన్నప్పటి నుంచి రామయుగము, రాముని యుగమే బెస్ట్. సత్యుగం అండ్ రాముని యుగం, ఈ 2 యుగాలే మంచి యుగాలు. అసలు నన్ను అడిగితే సత్యుగంలో మోర్ దెన్ 100% నిజాలు చెప్పే వాళ్ళే ఉండే. హస్బెండ్ అంటే వైఫ్కు కమిటెడ్ ఉంటుండే, వైఫ్ అంటే హస్బెండ్కి కమిటెడ్ ఉంటుండే. వాళ్ళు ఎప్పుడంటే వర్షాలు పడుతుండే, ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు పంటలు పండించుకుంటుండే, ఎప్పుడంటే అందరూ ఆనందంగా ఒకరినొకరు ప్రేమించుకుంటా మంచిగా ఫ్రెండ్షిప్ అయినా ఏ రిలేషన్షిప్ అయినా జెన్యూన్గా ఉండే. రాముని యుగంలో కూడా 80% అలాగే ఉండే. మహాభారతం వచ్చినప్పటి నుండి మొత్తం విడిపోయింది, అంతా మొత్తం ఖతం అయిపోయింది అక్కడ, ఎక్కడికక్కడ. సో ఒకటి ఏంటంటే, ఒక మనిషి ఇంకో మనిషికి జెన్యూన్ రిలేషన్షిప్ లేదు. అది ఫ్రెండ్షిప్లో కానీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో కానీ, పిల్లల మీద ప్రేమ కానీ ఏమీ లేదు. పిల్లలు వస్తారు, వాళ్ళు ట్యూషన్లకు వెళ్ళగానే మమ్మీ మేము అలసిపోయినా ఉంటారు, వాళ్ళ పిల్లలు నాన్న నువ్వు తింటావా చేస్తావా, ఏమీ లేదు. ఆ 2 బ్రెడ్ ముక్కలు పడేయాలి, వాళ్ళు జామ్ పెట్టుకోవాలి, తినాలి, వండుకోవాలి. పొద్దున్న ఒక 2 బ్రెడ్ ముక్కలు పడేయాలి, పంపేయాలి. లేదంటే 4 గంటలకు స్కూల్కి వెళ్ళి ఎవరైనా వచ్చినాక ట్యూషను, ఒక 2 బ్రెడ్ ముక్కలు పాలల్లో వాళ్ళు వేసుకొని వాళ్ళే తినాలి. మళ్ళీ నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేశాను, నేను చెప్తున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా. మా పిల్లలు నాతో నేర్చుకుంటా చెప్పారు, ఇంటికి పోతేనంట వాళ్ళు పాలు కాగబెట్టుకొని ఒకసారి ఒక అబ్బాయికి చేయగలిగింది. ఏ అబ్బాయో చెప్తాను, 5th క్లాస్ అబ్బాయికి చేయగలిగింది. ఆ అబ్బాయి తను పాలు కాగబెట్టుకొని బ్రెడ్ ముక్కలు తుంచుకొని పాలు పట్టుకుంటే చేయగలిగింది అబ్బాయికి. తల్లి రాను కూడా రాలే, ఫోన్ చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటుంది అమ్మ అని అరుస్తుంటే. ఈ అబ్బాయి మళ్ళీ తనే ఫ్రిడ్జ్ లోపల పోయి ఐస్లో చేయబెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ అది పాలు పోసి బ్రెడ్ తినేసి మమ్మీ నాకు చేయగలంటే, కాలింగ్ కదా పో, ట్యూషన్ పో, నాకు ట్యూషన్ లేట్ అవుతుంది, చాటింగ్ చేస్తున్నా, నాకు బిజీ ఉన్నా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటుందంట. తల్లేనా అసలు అది? తల్లి అంటారా దాన్ని? అసలు పిల్లానికి చేయగలితే ఒక అమ్మ ఎంత తండ్రలాడిపోతుంది. అసలు తల్లేనా అసలు అది? మనిషి అంటారా దాన్ని? ఎవరైనా పనులు చేస్తారా? ఆ పిల్లాడు స్కూల్కి వస్తే మేము అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఉంటే ఆ ఫస్ట్ ఎయిడ్ ఆయింట్మెంట్ మేము రాసాం. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వీ హ్యావ్ బీన్ ట్రీటెడ్ హిమ్ అండ్ టిల్ అతనికి మొత్తం మంచిగా వరకు వీ హ్యావ్ టుక్ ద కేర్ ఆఫ్ ద థింగ్స్. అసలు ఏం పేరెంట్స్ ఎక్కడికి తయారవుతున్నారు? అమ్మాయే కాదు అబ్బాయి కూడా. నేను చెప్తాను కదా, ఎక్కడ ఈక్వాలిటీ అంటారు కదా, ఈక్వాలిటీ క్లియర్గా మంచిగా ఉంది. ఇక్కడ అబ్బాయి చేస్తాడు, ఇక్కడ అమ్మాయి చేస్తారు, ఇద్దరు చెప్తున్నారు కదా. సొరంగాలు దొక్కని అల్లలు కూర్చొని చేసుకోండి. ఇట్లా బయట చేస్తే మాకు కళ్ళు చూడలేక చచ్చిపోతున్నాం మేము, మాకు పిచ్చిలేస్తుంది. రీసెంట్లీ ఇంకో విషయం చెప్తాను. నేను ఈ స్కూల్ టీచర్ కొత్త జాబ్ జాయిన్ కాకముందు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను వేరే జాబ్లో. అక్కడికి వెళ్తే
ఒక ఐటీ కంపెనీ ఉందాడ, ఐటీ కంపెనీ కాడ ఒక లేడీ నిలబడ్డ, దాని చుట్టూ ఆ తేనెటీగల చుట్టూ తిరుగుతారు చూడండి. అట్లా ఒక అమ్మాయి చుట్టూ 4 మొగలు నిలబడ్డారు, ఛాయ్ తాగుతుంది. ఆ 4 మొగలు మజాకులు చేస్తే ఈ అమ్మాయి ఛాయ్ తాగే అమ్మాయి ఛాయ్ ఉంచి నవ్వుతుంది. అంత అవసరమా? దానికి పెళ్ళయింది. మళ్ళా 4 మొగలు మజాక్ చేస్తే అది నవ్వుతుంది. ఏమంటే మజాక్ చేయొద్దా? ఆఫీసులలో మొగలతో మాట్లాడంగా వద్దంటలేను. హద్దు పద్దు ఉండాలి, లిమిట్ ఉండాలి. బట్టలు చక్కగా ఉండవు, ఒక బొట్టు ఉండదు, అనొద్దు. కానీ ఏదో ఒక పద్ధతి లేదు. అండమైన బట్టలు వేసుడు, ఇది చేసుడు. ఒకటి చెప్తున్నాను, నేను ఇంతకుముందు చెప్పాను, డైటింగ్ అనేది ఏదైనా సరే ఫిల్మ్ యాక్ట్రెస్ చేస్తారో, వాళ్ళు బట్టలు వేసుకుంటారో, వాళ్ళు ఇది చేస్తారంటే వాళ్ళ హెల్త్ చూసుకుంటారు. ఈవెన్ మీకు కూడా ఒక విషయం చెప్తాను, మీరు షూటింగ్లలో చూడండి, మీరు యూట్యూబ్లలో సాంగ్ సీక్వెన్స్లలో, ఇప్పుడు మన శ్రీలీల కానీ అంతకుముందు తమన కానీ డ్యాన్స్ చేసిందని పెట్టుకొని చూస్తున్నారు కదా ఆ పాటలు. అయిపోయిన తర్వాత చూడండి, వాళ్ళకు పక్కకెళ్ళి వచ్చి వాళ్ళకు బాడీ మీద బట్టలు కప్పుతారు. ఆ జూషిల్లో లేదో. ఇప్పుడే కాదు, ఓల్డెన్ డేస్లో కూడా అంతే. సిల్క్ స్మిత్, ఆ డిస్కో శాంతి ఉన్నప్పుడు కూడా అంతే. వాళ్ళు బట్టలు కప్పుకొని కూర్చుంటారు పక్కకు. కోటు బట్ట షాలు కప్పుతారు. మన తమన్నా కూడా అది సాంగ్ చేసినప్పుడు కూడా అయిపోయిన తర్వాత ఆమెకు ఏది -డిగ్రీస్ టెంపరేచర్లో సాంగ్ చేస్తే 4-5 కాఫీ కప్స్ తీసుకొచ్చి ఆమెకు ఇంత పెద్ద రగ్గు కప్పితే అప్పుడు వెళ్ళి ఇదైంది. లేకపోతే షీ వుడ్ హ్యావ్ సఫర్డ్ వెరీ హై ఫీవర్ ఆ సాంగ్ చేయడం వల్ల. ఏది స్త్రీ 2లో ఒక ఐటమ్ సాంగ్ చేసినందు -డిగ్రీస్లో చేసింది ఆ సాంగ్. ఆమె చేస్తే ఆమెకు 4-5 కాఫీలు ఇచ్చి పెద్ద రగ్గు కప్పి ఎంతసేపు వేడి టెంపరేచర్లు ఉంచితే అప్పుడు వెళ్ళి ఆమె నార్మల్ మనిషి అయింది. ఆమె వాళ్ళు ఉంటారు, అరే వాళ్ళు చేసి మేము చేస్తాం, వాళ్ళు ఐఎల్స్ వేసినాం మేము వేస్తాం, వాళ్ళు బట్టలు వేసి మేము వేస్తాం, వాళ్ళు మేకప్ వేసుకుంటాం మేము వేసుకుంటాం, వాళ్ళు డైటింగ్ చేసి 0 ఫిగర్ చేసినాం మేము చేస్తాము. ఏంది వాళ్ళు ఏం తింటుందో తెలుసా? వాళ్ళు ఏం చేస్తుందో తెలుసా? ఆలే కాదు, అబ్బాయిల జోలికి వద్దాం. అబ్బాయిలు కూడా అంతే. షారూఖ్ ఖాన్ ఓం శాంతి ఓంలో 6 ప్యాక్ చేసి మేము చేస్తాం. షారూఖ్ ఖాన్ ఓం శాంతి ఓంలో 6 ప్యాక్ చేయడానికి సల్మాన్ ఖాన్ పక్కకుండి ఎక్సర్సైజులు చేపిస్తూ ఏ కూరగాయలు తినాలి, ఏం తినాలి, ఏం చేయాలి, పక్కకు కూర్చొని నాన్ వెజ్ తింటుంటే ఆయనకు ఏడుపు వచ్చింది. నేను ఉట్టి ఆవు తిన్నట్టు క్యాబేజ్ ఆకు తింటుంటే వీళ్ళంతా తింటుంటే సల్మాన్ ఖాన్ నవ్వి ఏమన్నాడు, కొన్ని రోజులు భరించు, తర్వాత నువ్వు తినేది అదే కదా అని మజాక్ చేసిండు ఆయన సల్మాన్ ఖాన్. నాకు అర్థం కాదు, షారూఖ్ ఖాన్ ఎంత కష్టపడ్డాడు ఆ బాడీ చేయడానికి. పక్కకు దోస్తు చేపించినా కూడా ఆయన ఒక సాంగ్ కోసం ఆ బాడీ చేసిండు, సినిమా కోసం కాదు. ఆయన చూసి మేము 6 ప్యాక్ చేస్తాము. అల్లు అర్జున్ పుష్పాలో చేసిండని గడ్డాలు పెంచుడు, జుట్లు పెంచుడు అది కాదు ఇంపార్టెంట్. ఐఎమ్ ఆల్సో ద ఫ్యాన్ ఆఫ్ ద మెనీ హీరోస్. వాళ్ళలాగా జుట్లు పెంచాలి, వాళ్ళలాగా ఇది చేయాలంటే కాదు అది మనకు. ఎంఎస్ ధోని జుట్టు పెంచిండని కొన్ని రోజులు చాలామంది జుట్లు పెంచిళ్ళు. ఒక విషయం చెప్పండి, ఎంఎస్ ధోని లాగా ఎవరు సక్సెస్ఫుల్ ఉన్నారు లైఫ్లో? ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎంఎస్ ధోని లాగా సక్సెస్ఫుల్ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఏజెంట్. జార్ఖండ్ చిన్న స్టేట్, రాంచీ నుంచి చిన్న ఊరు నుంచి వచ్చిన ఒక మనిషి, అతని వివిఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ కాదు, వివిఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్, బద్రీనాథ్ కాదు, హేమంగ్ బదాని, మళ్ళా సంజయ్ బంగారు, ఇలాంటి 4-5 మనుషులు అతను తొక్కుతుంటే, దినేష్ కార్తిక్ వీళ్ళంతా తొక్కుతుంటే వాళ్ళని అధిగమించి ముంగట్టుకొచ్చి క్రికెట్ ఆడుకుంటూ కష్టపడుకుంటూ 2007లో క్రికెట్లో డెబ్యూట్ చేశాడు. దాని తర్వాత చేసిన తర్వాత అతనికి ఫస్ట్ టైం క్యాప్టెన్సీ ఇస్తే T20 వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. ఇనాగ్రల్ T20 వరల్డ్ కప్, 2011లో 50 ఓవర్స్ వరల్డ్ కప్, దాని ముందు ఇంకెన్నో వేరే చిన్న ట్రాఫీస్ తీసుకొచ్చాడు. మళ్ళీ తర్వాత 2011 అయిపోయినాక టెస్ట్ మ్యాచ్ ట్రాఫీ తీసుకొచ్చాడు. తర్వాత ICC ఛాంపియన్స్ ట్రాఫీ తీసుకొచ్చాడు. ఎన్ని తీసుకొచ్చాడు ధోని. మరి మనమేం చేస్తున్నాం? మనమేం చేసినాము? ఎంఎస్ ధోని అంటారు, ధోనిగా కాదు కానీ మనం ఏం చేసినాం? ఒకరి సక్సెస్ఫుల్ పర్సన్ది ఎగ్జాంపుల్ తీసుకునే ముందు మనం ఏం చేసినామో ఆలోచించండి. ఆయనలాగా జుట్లో పెంచుడు, ఆయన రిటైర్ అవుతుండంటే ఆయన దగ్గరకు పోయి ఆయన ఇంటి ముంగట పోయి అరుస్తుడు, నువ్వు క్రికెట్ ఎట్లా ఆడవు, అప్పుడు ఎట్లా రిటైర్ అవుతావు, హైదరాబాద్ టీంలోకి పోయి ఆడతావా, అట్లా ఎట్లా ఆడతావు, మేము ఊకోము, నువ్వు ఏమనుకుంటున్నావు, హైదరాబాద్ టీంలో ఎట్లా ఆడతావు, చెన్నై ఇన్నేళ్ళు ఆడి బెదిరించుడు, సంపుతామని ఫోన్లు చేస్తుడు, ఏంది ఇదంతా నాకు అర్థం కాదు. ఆయన లైఫ్ ఆయన ఇష్టము. ఆయన లాస్ట్ ఇయర్ కాబట్టి అంతకుముందు ఇయరే రిటైర్ అవుతా అన్నాడు. అండ్ ఇంకొకటి, ఆడతాడే ఆయన ఇష్టము, ఏ టీంలోనే ఆడతాడు. మీరు ఎవరయ్యా బెదిరిస్తానుకో?
His wish is things. Kavya has been approached the MS Dhoni and she said that you play in my team for 1 year అని రిక్వెస్ట్ చేసింది రిటైర్ అయ్యే ముందు. సరే ఆడుతా అన్నాడు, దానికి వార్నింగ్లు ఇచ్చాడు. ఏంది అనుకుంటున్నారు మీరు? అంటే మీ ఇష్టమేనా? వేరే టీంలలో ఆడొద్దా? మొత్తం జీవితాంతం చెన్నై ఆడితే జీవితాంతం చెన్నై ఆడాలా? ఏమనుకుంటున్నారు మీకు మీరు? ఒక్క థింగ్ సరిగా లేదు అసలు. ఈ సొసైటీలో ఎవ్వడు చక్కగా లేడు. అటు ఈ నేను చెప్పిన స్టార్టింగ్ టాపిక్ నుంచి హస్బెండ్ వైఫ్సే కానీ, పిల్లల్ని పట్టించుకోకపోవడం కానీ, అడ్డమైన రిలేషన్షిప్స్ పెట్టుకోవడమే కానీ, ఇవన్నీ కూడా. సో బీ కేర్ఫుల్ గైస్. మీరు ఏం చేస్తున్నారనే చూసుకొని, కానీ మీ ఫ్యూచర్, మీరు ఒకరొకరు ఫ్యూచర్స్ ఖరాబ్ చేసుకోకండి. పెళ్ళికి, జెన్యూన్ రిలేషన్షిప్కి దయచేసి ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి. పెళ్ళి రిలేషన్షిప్ని దయచేసి చెడగొట్టొద్దు. ఎందుకంటే అది మంచి రిలేషన్షిప్. రాముడు సీత ఎంత జెన్యూన్ రిలేషన్షిప్, అంత మంచి రిలేషన్షిప్ మన సొసైటీలో ఉండాలి. వాళ్ళ ఒక రాముడు లక్ష్మణుడు బ్రదర్ రిలేషన్షిప్ ఎలా అంటారు, రాముడు సీత అలాంటి మంచి రిలేషన్షిప్ అంటారు. సో అలాంటి రిలేషన్షిప్ ఉంటాం చూడండి. ప్రేమలో కృష్ణ అండ్ రాధా రిలేషన్షిప్ అంటారు, అలాంటి రిలేషన్షిప్ ఉండాలి. రియల్ లవ్ స్టోరీ, జెన్యూన్ లవ్ స్టోరీ అంటే రాధా కృష్ణ ఉంది, తర్వాత సల్మాన్ ఖాన్ ఐశ్వర్యది. అలాంటి జెన్యూన్ రిలేషన్షిప్ ఉండాలి. ప్రేమ అంటే వాళ్ళిద్దరిది వీళ్ళిద్దరిది. వాళ్ళంత జెన్యూన్ లవర్స్ ఎవరు లేరు ఈ జనరేషన్లో. రాధాకృష్ణులు అంటే సల్మాన్ ఖాన్ అండ్ ఐశ్వర్య. అంత జెన్యూన్ రిలేషన్షిప్ ఎవరిది ఉండదు, అంత నిజమైన ప్రేమ ఎవరిది ఉండదు. సో be genuine to yourself, be genuine in your way, don't spoil the children future. Everyone is being all the things. Thank you so much.